శ్రీ ఓంకారానంద గిరి స్వాములు వారు కైలాసాశ్రమం ఋషికేశ్ నుంచి వారు గురు పరంపర ద్వారా దీక్షను పొందారు. వారు వేదిక మీదకి విచ్చేసి వారి యొక్క అనుగ్రహ భాషణాన్ని అందించవలసిందిగా మనం బరువుకు నమస్కారం, అమ్మకు నమస్కారం, నేను నమస్కారం. ఈరోజు ఒక అపూర్వమైనటువంటి సంఘటన. 1975 నవంబర్లో నేను ఆంధ్ర యూనివర్సిటీలో ఎంఏ పాస్ అయ్యాను. ఇక్కడే మళ్ళీ 72వ సంవత్సరం నాకు వచ్చిన తర్వాత ఇక్కడ ఈ విశాఖపట్నం అనే పురోగతి పట్టణంలో శ్రీ సాయి సుధాకర పూర్ణానంద స్వామి వారి యొక్క భీమరథ శాంతికి నన్ను ఆహ్వానించారు. ఇంకా ఈ ఊరిలో నాకు రుణానుబంధం ఉందని అనుకుంటున్నాను. మనందరం ఈ కార్యక్రమాలను నిర్వహించేది అధికపరమైన ఆముష్మికపరమైన ఒక ప్రగతి కోసం, సంకల్పంతో, ప్రయత్నంతో, ఇంద్రియ జ్ఞానంతో, శాస్త్రజ్ఞానంతో, లోకజ్ఞానంతో పొందేదంతా ఐక ప్రగతి. దానికంటే వెలుగుగా కాలం యొక్క, గుణము యొక్క, కర్మల యొక్క, వాసనల యొక్క పరిధి దాటి దైవానుగ్రహం అనే పేరుతో మనం పొందేది ఆముష్మిక ప్రగతి. ఏది గొప్పది అంటే మనిషి 2 కాళ్ళు అవసరం. అదేవిధంగా ఐకమైనటువంటి ప్రగతి అంత ముఖ్యమో ఆముష్మికమైనటువంటి ప్రగతి కూడా అంతే ముఖ్యం. భారతీయ సాంప్రదాయం, అది హిందూ సాంప్రదాయం అన్నా, సనాతన ధర్మం అన్నా, ఏ పేరుతో చెప్పినా కూడా ఆధ్యాత్మిక భావాలు ఎంతో గొప్ప పీఠం వేసింది. అధ్యాత్మ శబ్దాన్ని మనం ఎందుకు చెప్పాలి అంటే అది ఆత్మ, నేను అనే దాని యొక్క పైకి అధ్యాత్మ. ఈ అధ్యాత్మ అనేటువంటి దాని గురించి అక్షరం బ్రహ్మ పరమం స్వభావో అధ్యాత్మముచ్యతే అని భగవద్గీత చెప్తాను. పరమమైనటువంటి అక్షరమైన బ్రహ్మమునకు లక్షణము అధ్యాత్మ. అటువంటి అధ్యాత్మ యొక్క విద్యలలో కూడా గొప్ప అధ్యాత్మ విద్య అదే భగవద్గీత చెప్తాను. అటువంటి అధ్యాత్మ విద్యను పొందడానికి, అనుభవించడానికి అనేక రకాలైన మార్గాలు ఉన్నాయి. కర్మ మార్గము, జ్ఞాన మార్గము, భక్తి మార్గము, వైరాగ్య మార్గము, ఉపాసనా మార్గము. అటువంటి వాటిలో ఈరోజు ఉపాసనా మార్గం అనబడేటువంటి దాని గురించి 2 ముక్కలు చెప్తాను. దానిలో ముఖ్యంగా ఓంకారోపాసన అనే దాని గురించి ప్రత్యేకించి చెప్తాను. ఉపాసన అంటే ఏమిటి? చాలామంది మేము ఉపాసన చేస్తూనే ఉంటారు. ఆ శబ్దంలోనే ఉంది ఉపాసన. ఉప అంటే సమీపే, సమీపమనందు, ఆ సమగ్రముగా, సకూడి అంటే మనోవాక్కాయ కర్మలలో కేంద్రీకృతమైనటువంటి పరిశుద్ధితో ఏ ఉపాస్యమైన కర్మం అయితే ఉందో దానికి సమీపంలో ఉండి ఒక స్థిరమైన సుఖాన్ని అనుభవించే స్థితి ఏదైతే ఉందో అది ఉపాసన. అటువంటి ఉపాసన మంత్రోపాసన కావచ్చు, నాదోపాసన కావచ్చు, జ్ఞానోపాసన కావచ్చు, తంత్రోపాసన కావచ్చు. అటువంటి వాటిలో భారతీయ సాంప్రదాయంలో ముందు నుంచి అనేక ఉపాసనా సాంప్రదాయాలు అథర్వణవేదంలో చెప్పబడ్డాయి. అథర్వణవేదం అనేకమైన దేవతానీకము యొక్క, దేవతా స్వరూపముల యొక్క, శక్తి స్వరూపం యొక్క ఉపాసనా వైవిధ్యాన్ని మనకి ఎంతో పొందించారు. అటువంటి వాటిల్లో మనకు ప్రణవోపాసన అనేటువంటిది ముఖ్యం, ఓంకార ఉపాసన అనేది ముఖ్యం. సో ఏమిటి ప్రణవము, ఏమిటి ఓంకారము అనే దాని గురించి చెప్పవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ ఓంకారం అనబడేటువంటిది ఆది బిందువు, శబ్ద బిందువు. కాబట్టి అకార ఉకార మకారములతో కూడుకున్నటువంటి ఆ ఓంకారం యొక్క స్వరూపాన్ని మనకు వేదాంత సాంప్రదాయంలో
యోగ సాంప్రదాయంలో ఇతర మత సాంప్రదాయాల్లో కూడా మనకు చెప్పడం జరిగింది. ఉదాహరణకు ఇక్కడ కాలం చాలా తక్కువగా ఉంది కాబట్టి నేను రేఖామాత్రంగా మాత్రమే చెప్తున్నాను. ఈ ఓంకార్ అని చెప్పేసి సింధు మతంలో మూలమంత్రంలో మొట్టమొదటి వచ్చేమాట ఒక్కటే అనేది ఓంకారం. ఈ ఓంకారం అద్వితీయమైనది. ఇటువంటి అద్వితీయమైనటువంటి ఓంకారం నిరాకారమైనటువంటి తత్వాన్ని స్వీకరిస్తుంది. ఇటువంటి ఓంకార స్వరూపుడే శ్రీరామచంద్రమూర్తి అని చెప్పేసి అధ్యాత్మ రామాయణం కూడా చెప్తారు. అటువంటి ఓంకారం అనబడేటువంటి దాని యొక్క ఉపాసన ఎందుకు చేయాలి అంటే ఆ ఓంకారం యొక్క స్వరూపానికి, ఓంకారం యొక్క లక్షణానికి కొన్ని 2-3 ఆధారాలను మీకు ముందు పెడతాను. దాంట్లో ముఖ్యంగా పతంజలి యోగ సూత్రాల్లో దశవాచక ప్రణవ అని చెప్పేసి చెప్పడం జరిగింది. అంటే ఎవరైతే పురుషుడు చెప్పేసి చెప్పబడ్డ ఈశ్వరుడు ఉన్నాడో ఆ ఈశ్వరుని యొక్క విశేషాన్ని చెప్పేటువంటిది ప్రణవం. తజ్జప సమర్థ భావనం, ఆయన్ని జపించడమే, ఆ అర్థాన్ని భావించడమే దాని జపం. ప్రణవ యొక్క అర్థాన్ని ఎలా భావిస్తాం, ప్రణవ యొక్క స్వరూపాన్ని ఎలా భావిస్తాం, ఈ ఉపాసన ఏ విధంగా చేయాలి, ఇదొక ప్రశ్న. ఈ ప్రశ్న పెట్టుకుంటూ మరి భగవద్గీత ఏం చెబుతోంది? ఓం తత్సత్ సంస్కృత్య బ్రహ్మణ శ్రీవిధ స్మృత. బ్రహ్మము అనేటువంటిది ఓంకారంగాను, తత్గాను, సత్గాను 3 రకాలుగా కూడా తెలియబడుతోంది అని చెప్పేసి చెప్తున్నాను. కాబట్టి ఓం అనబడేటువంటి దానిలో ఒక బ్రహ్మతత్వం ఉంది, ఒక సత్తత్వం ఉంది, ఒక తత్తత్వం ఉంది. అది ఎప్పుడూ ఉండేది, అది అన్నింటినీ భరించేది. ఈ చరాచర ప్రపంచానికి యువతర అవతర, కాలము యువతర అవతర, కర్మ గుణము వాసనలు అనే వాటికి కలిసి లేక ఉండేటువంటి స్థితిలో కూడా ఉండే ఆ పరిపూర్ణమైనటువంటి తత్వానికి ప్రతీక ఓంకారం. ఇటువంటి ఓంకారాన్ని ఎలాగ సాధన చేయాలి అనే ఒక ప్రశ్న ముఖ్యమైన అంశం. ఎందువల్లంటే ఓంకారాన్ని ఉపాసించాలి, దానికి రూపం లేదు, అది శుద్ధ శబ్దం కాదు, అది శక్తి యొక్క విశేషం. ఆ శక్తి యొక్క విశేషం యొక్క స్వరూపం ఎలా ఉంటుంది అని చెప్పేసి అంటే స్పందన చైతన్యముగా, చైతన్యము శక్తిగా, శక్తి శ్వాసగా మానవ శరీరంలో వస్తుంది. అటువంటి మానవ శరీరంలో అక్కడ ఉండేటువంటి శ్వాసను శక్తితోను, శక్తిని చైతన్యముతోను, చైతన్యము స్పందనతోను అవరోహణ క్రమంలోకి తీసుకుని వెళ్ళాలి. ఆ ఆరోహణ క్రమంలోకి తీసుకుని వెళ్ళే దానిలో 2 పద్ధతులు ఉన్నాయి. ఒక పద్ధతి తైత్రీయ విధానంలో చెప్పబడ్డది. ఆ తైత్రీయ విధానంలో చెప్పబడ్డది పూర్తిగా సాధారణ విధానంగా మాత్రమే మనం మనకు 5 అధికరణాలు తైత్రీయంలో చెప్పబడ్డాయి. అధిలోకం, అధిజ్యోతిషం, అధివిద్య, అధిప్రజ, అధ్యాత్మ అనేటువంటి. కాబట్టి ఈ 5 స్థానాల్లోనూ కూడా ముఖ్యంగా అధిజ్యోతిషం దగ్గర నుంచి అధ్యాత్మ వరకు కనుక శ్వాసను సంబంధం లేకుండా ఒత్తిడిని శక్తితో కలిగినట్లయితే, అక్కడ ప్రణవమును జత చేసినట్లయితే అది సాధారణ ఉపాసన అవుతుంది. ఆ తరువాత స్థితిలో నిరాధార ఉపాసన అధ్యాత్మ స్థానం దగ్గర ప్రణవాన్ని స్థాపించి అక్కడి నుంచి చైతన్యము నుంచి శక్తికి, శక్తి నుంచి స్పందనకు కనుక లయం చేసినట్లయితే నిరాధార ఉపాసన అవుతుంది. ఈ రకంగా సాధారణంగాను నిరాధారంగాను కూడా మనం ఉపాసన చేయవచ్చు. కాబట్టి ఓంకారం అనేటువంటిది శబ్ద బ్రహ్మం. ఈ శబ్ద బ్రహ్మంగా చెప్పబడ్డ దాన్ని అనేక పద్ధతుల్లో, అనేక సంస్కారాలను బట్టి మనం సాధన చేసుకోవచ్చు. ఈ ఉపాసన చేసినప్పుడు మనమే ఓంకారంగా మారుగా. దీనికి సంబంధించిన విషయంలో నేను ఈ మధ్య కొంతమంది మా సన్నిహితులైన విద్యార్థులతో మాట్లాడాను. ఈ శరీరం అంతా కూడా ఒక చైతన్యం ఉన్నటువంటి టెస్ట్ ట్యూబ్లో ఏ రక్తాంశంలో పైన కింద కూడా చైతన్యం ఉంటుంది. ఆ చైతన్యాన్ని మనం 5 స్థితుల్లో కనుక మనం అనుభవించినట్లయితే ఏ స్థితిలో మనకి చైతన్యం ఉద్దీపన కలుగుతుందో ఆ ఉద్దీపన కలిగినటువంటి ప్రాంతం దగ్గర ఓంకారాన్ని జతపరిచి నీవు సహస్రారం దాటిగా కనుక పైకి వెళ్ళినట్లయితే, అధ్యాత్మ స్థానం దాకా పైకి వెళ్ళినట్లయితే చక్కటి మార్గం ఏర్పడుతుంది. అదే అన్నిటికీ రాసవాట అని ఒకసారి చెప్పడం జరిగింది సందర్భంగా. ఈ భావాన్ని నేను ముందు చెబుతూ ఈ అవకాశం స్వామివారైనటువంటి సాయి సిద్ధాంత పరిపూర్ణ స్వామి వారి యొక్క అనుగ్రహం వల్ల నాకు వచ్చింది. మీరెవరో నాకు తెలియదు, నేనెవరో మీకు తెలిసింది. అందుచేత నాకు రమ్మన్నారు, వచ్చాను. ఇక్కడ సందర్భం ముఖ్యంగా జన్మదిన శుభాకాంక్షలు పెద్దవాళ్ళందరూ కూడా ఆల్రెడీ శుభాకాంక్షలు చెప్పారు. ఇంకొకటి చెప్పలేదు, అలాగే నేను కూడా చెప్తున్నాను. సో ఈ స్థితిలో ఎందుకంటే శుభానికి అంతకు హక్కులేదు. ఎన్ని శుభాలన్నా మనం ఒప్పుకుంటాం, ఒక శుభాన్ని మనం ఒప్పుకోం. ముందు శుభాకాంక్షలు ఏ రకంగా ఉన్నప్పటికీ
అది నవనవోన్మేషశాలినటువంటి ప్రతిభా స్వరూపం. అందుకే ప్రణవము ప్రాణవము. ఆ ప్రకృష్టమైనటువంటి నవనవోన్మేషశాలినటువంటి సత్వం ఏదైతే ఉందో, ఏదైతే అన్నిటి యొక్క జ్ఞానము అనంతము అనేటువంటి దాని యొక్క స్వరూపాన్ని, సత్యము యొక్క స్వరూపాన్ని ప్రతిబింబిస్తుందో, దాని యొక్క శుభాశిస్సులు వినేవాడికి, చెప్పేవాడికి, కర్త అయిన స్వామివారికి, ఇక్కడ ఉన్నటువంటి అదృశ్యమానమైనటువంటి శక్తులందరికీ కూడా ప్రసాదించాలని కోరుకుంటూ చాలా చాలా ధన్యవాదాలు.